అమితాబ్ బచ్చన్ నటించినటువంటి షోలే సినిమా 1975 ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అయింది. ఇప్పుడు ఆగస్టు 15 కనుక వస్తే 50 సంవత్సరాలు పూర్తవుతుంది. సో ఈ సందర్భంగా మీకు కొన్ని ప్రత్యేక విషయాలు చెప్పాలి. అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కాబట్టి ఈ వీడియో విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లైక్ కనుక మీకు అయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నేను చెప్పాను కదా 1975 ఆగస్టు 15 బాంబే మినర్వా థియేటర్. బాంబే మినర్వా థియేటర్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మెయిన్ సినిమాలు ఏదైతే రిలీజ్ అవుతాయో అవి సూపర్ డూపర్ హిట్స్ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది ఆరాధన కూడా 1969లో రిలీజ్ అయింది. ఇక్కడే సూపర్ డూపర్ హిట్ సాధించి రాజేష్ ఖన్నా సూపర్ స్టార్ అయ్యాడు. అదొక సెంటిమెంట్ ఉందండి సినిమా ఇండస్ట్రీలో. షో స్టార్ట్ అయింది మార్నింగ్ షో. దాంట్లో ఎవరికి తెలియకుండా రమేష్ చెప్పి కూడా కూర్చున్నాడు. దీనికి ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా ఆయనే. వాళ్ళ ఫాదర్ జేపీ చెప్పి కొడుకు ఎంత డబ్బులు అయినా సరే ఖర్చుకి వెనకాడకుండా డబ్బులు ఇచ్చాడు. చాలామంది ఆ రోజుల్లో చెప్పారు ఎందుకంత డబ్బు ఖర్చు పెడుతున్నారని. ఆ రోజుల్లో ఈ సినిమాకి అయినటువంటి బడ్జెట్ 3 కోట్ల రూపాయలు. కలెక్షన్స్ ఎంత సాధించిందో మీకు తెలుసు. బ్లాస్ట్ హిట్. అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు మాత్రం థియేటర్లో జనం లేరు. సగానికి సగం పైగా ఖాళీగా ఉంది. రమేష్ చెప్పి గుండెలు కాస్త దడదల్లాడు. అదేంటి ఇంత బాగా తీశాను, పైగా ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే, అందరికీ సెలవు, అది శుక్రవారం, రావాలి కదా జనాలు అని చెప్పి అనుకున్నాడు. సినిమా లాగా రన్ అవుతుంది. ఎవరు చప్పట్లు కొట్టట్లేదు, విజిల్స్ వేయట్లేదు, ఏమీ లేవు. చాలా కామ్గా ఉన్నారు. మొత్తం అంతా సినిమా చూసిన తర్వాత ఎవరు ఏం మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయారు. రమేష్ చెప్పి ఒక్కసారి స్టన్ అయిపోయాడు. ఎందుకంటే 3 కోట్ల రూపాయలు ఆ రోజు బడ్జెట్ అంటే అసలు ఈ సినిమా ఆడుతుందా, దీని పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా విచారపదంతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చి అతను చేసిన పని ఏంటంటే ఈ సినిమా రైటర్స్ సలీం ఖాన్, జావేద్ అఖ్తర్ ఇద్దరిని కూడా పిలిపించి ఈ ముగ్గురు కలిసి అమితాబ్ బచ్చన్ ఇంటికి వెళ్ళారు. నేను చెప్పింది కరెక్ట్గా సాటర్డే. వాళ్ళందరూ అనుకున్నది ఏంటంటే ఈ సినిమా అసలు ఆడుతుందా, ఆడకపోవడానికి గల కారణం ఏంటి. ఇందులో అమితాబ్ బచ్చన్ చనిపోతాడు. వీరు జై కదా, ఈ 2 క్యారెక్టర్స్. జై చనిపోతాడు. కాబట్టి ఈ సినిమా మనం ఏదైనా రీషూట్ చేద్దామా, క్లైమాక్స్ మారుద్దామా అని చెప్పి వాళ్ళందరూ కూడా కలిసి మాట్లాడుకున్నారు. కానీ ఈ విషయాన్ని విభేదించిన వ్యక్తి రైటర్స్ సలీం ఖాన్, జావేద్ అఖ్తర్. వాళ్ళు ఏమన్నారంటే ఇది ఫ్రైడే రిలీజ్ అయింది, సాటర్డే, సండే కూడా ఉంది, మనం ఈ 3 రోజులు కూడా చూసి ఆ తర్వాత మనం నిర్ణయం తీసుకుందాం. వెంటనే మనం తొందరపాటు నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఒకవేళ సండే కనుక కూడా మనకి పికప్ అవ్వకపోతే అప్పుడు మళ్ళీ అమితాబ్ బచ్చన్ బతికినట్టుగా రీషూట్ చేయాలి. రీషూట్ చేయాలంటే ఎక్కడ చేయాలి, మళ్ళీ బెంగళూరు వెళ్ళాలి. బెంగళూరు దగ్గర రామ్నగర్ హిల్స్ అని చెప్పి అక్కడ ఉందన్నమాట. అసలు సినిమా తీసింది కూడా అక్కడే. అక్కడికి వెళ్ళి రీషూట్ చేయాలి. అందరూ కూడా సరే అని చెప్పి అనుకున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే రమేష్ చెప్పిని బాధించే మరొక అంశం ఈ సినిమా క్లైమాక్స్. ఈ సినిమా క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఫస్ట్ చిత్రీకరించారు. సంజీవ్ కుమార్ ఠాకూర్ క్యారెక్టర్ గబ్బర్ సింగ్ని తన ఇనుప మేకులు ఉన్నటువంటి బోట్లతో చేతుల మీద గట్టిగా నలుపుతూ ఒక పావుని కాళ్ళతో ఎలా నలిపి చంపుతారో ఆ విధంగా ఈ సినిమాలో క్లైమాక్స్ని తీశారు మొట్టమొదట. ఇది సెన్సార్కి వెళ్ళింది. కరెక్ట్గా నేను చెప్పాను కదా 1975లోనే ఈ సినిమా రిలీజ్కి ముందు ఎమర్జెన్సీ డిక్లేర్ అయింది. ఎమర్జెన్సీలో అంతా సెంట్రల్ గవర్నమెంటే. సెన్సార్ పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉంది. క్లైమాక్స్ విపరీతమైన హింస ఉంది. ఇంత హింసని మీరు చేయడం కరెక్ట్ కాదు, ఫస్ట్ రీజను. రెండోది ఏంటంటే ఠాకూర్ ఒక మాజీ పోలీస్ అధికారి. ఒక మాజీ పోలీస్ అధికారి అయ్యండి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఏంటి రెండో క్వశ్చన్. గబ్బర్ సింగ్ని అతి క్రూరంగా చంపడం కూడా చాలా వైలేషన్స్ కింద వస్తుంది. ఈ సినిమాలో మీరు క్లైమాక్స్ మార్చేయండి, ఎక్కడా కూడా హింసకి తావలేకుండా పోలీసులకి మామూలుగా పట్టించినట్టు చూపించండి అని చెప్పారు. అంటే అసలు అక్కడ బూటికాలతో నలిపే సన్నివేశాలు కూడా ఉండవు. కానీ రమేష్ చెప్పి వాదించాడు, ఈ సినిమా మొత్తం అంతా ఠాకూర్ పాత్ర మీద ఆధారపడింది, అతను రివెంజ్ తెచ్చుకునే క్యారెక్టరు,
ఏమి చేయకుండా వదిలేస్తే ఇంకా సినిమా ఏం ఆడుతుంది, సినిమా చేసుకోవడం ఒకటే, రిలీజ్ చేయకపోయినా బట్టే అని చెప్పి వాదించేటప్పటికి ఆ రోజుల్లో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్, అమితాబ్ బచ్చన్ కుటుంబం, ఇందిరాగాంధీ కుటుంబం బాగా సాన్నిధ్యం ఎక్కువ. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు అంటే వాడు ఇందిరాగాంధీ. అప్పుడు సమాచార శాఖ మంత్రి విసి శుక్లా ఇందిరాగాంధీ ద్వారా రికమెండ్ చేయించి కొంత వెసులుబాటు అమితాబ్ బచ్చన్ కల్పించాడని ఆ రోజుల్లో చాలామంది చెప్పుకునేవాడు. సరే, మళ్ళీ ఏం చేయాలి, కొంత రీషూట్ చేయాలంటే అప్పటికి సంజయ్ కుమార్ ఇండియా లేడు, తాష్కెంట్ వెళ్ళాడు రష్యా. వెంటనే ఆయనకి ఫోన్ చేసి పిలిపించి అంజాద్ ఖాన్ని కూడా మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లో ఈ బెంగళూరు దగ్గర ఉన్నటువంటి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్న ఈ రామ్నగర్ హిల్స్కి పంపించి మళ్ళీ అక్కడ రీషూట్ చేయడం జరిగింది. కానీ ఇది చాలా చివరి రోజుల్లో, అంటే క్లైమాక్స్ యాడ్ చేసి ప్రింట్లు పంపించే టైంకి ఏమైందంటే పొరపాటుగా కొన్ని ప్రింట్లేమో మామూలుగా చంపినట్టుగా వెళ్ళిపోయాయి, కొన్ని ప్రింట్లేమో పోలీసులు పట్టుకున్నట్టుగా వెళ్ళాయి. ఏదేమైనా సరే ఈ క్లైమాక్స్ అది కూడా మార్చారు. అది కూడా రమేష్ చెప్పేకి కొంచెం అసంతృప్తిగా ఉంది. ఎలాగైనా సరే ఇంక ఈ క్లైమాక్స్ మార్చేద్దాం అనుకున్న టైంలో సండే రోజున మినర్వా టాకీస్ దగ్గర వాళ్ళకి మీకు ఫుడ్ స్టాల్స్ అవి ఉంటాయి కదా, కాఫీలు, టీలు, సమోసాలు ఇలా ఉంటాయి. అందరితోనూ రమేష్ చెప్పేకి కాంటాక్ట్ ఉండేది. వాళ్ళు ఏంటంటే ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఆ ఛానల్ ఏర్పరచుకున్నాడు. ఆయన ఫోన్ చేసి మా ఫుడ్ స్టాల్ చాలా దారుణంగా ఉందండి, మీరు ఒకసారి రండి అని చెప్పాడు. దాంతో కంగారు పడ్డాడు రమేష్ చెప్పి. అయితే చాలా ఘోరంగా పోయిందన్నమాట సినిమా అని చెప్పి వెళ్ళాడు. వెళితే ఆ దగ్గర అప్పుడు జనాలు లేరు. ఆ రోజులో ఈ సినిమా 3 గంటల 24 నిమిషాలు. మొత్తం అన్ని థియేటర్స్లో కూడా 2 ఇంటర్వెల్స్, ఒక ఇంటర్వెల్ కాదండి, 2 ఇంటర్వెల్స్ ఇచ్చారు. అతను ఏం చెప్పాడంటే ఇంటర్వెల్ అయినా సరే ఎవరు థియేటర్ నుంచి బయటకు రావట్లేదు, ఈ ఫుడ్ అనేది బిజినెస్ అవ్వట్లేదు అని చెప్పాడు. దాంతో రమేష్ చెప్పి ఆశ్చర్యపోయాడు, అదేంటి జనగా ఎవరైనా ఇంటర్వెల్లో బయటకు వస్తారు కదా, కాబట్టి ఇందులో ఏదో తేడా ఉందని చెప్పి అనుకున్నాడు. అంటే ప్రేక్షకులకి బాగా అర్థమైంది ఈ సినిమా, ఒక నమ్మకం అయితే రమేష్ చెప్పికి వచ్చింది. దాంతో ఈ క్లైమాక్స్ రీషూట్ చేయడాన్ని ఆపేశారు. ఒక 1 వీక్ అయిపోయిన తర్వాత థియేటర్కి జనం తండోపతండాలుగా రావటం మొదలుపెట్టారు. ఇప్పుడైతే మీకు యూట్యూబ్ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఇలాంటివి బాగా ప్రచారం చేస్తాయి, ర్యాంకింగ్లు ఇస్తాయి, రేటింగ్లు ఇస్తాయి, ఎంతమంది విమర్శకులు వచ్చి చెప్తూ ఉంటారు. కానీ ఆ రోజు ఏమీ లేవు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ఇలాంటి చెప్పడానికి లేదు, కేవలం మౌత్ టాక్. ఇది బాగుంది అని ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల బ్రహ్మాండమైన విజయానికి దగ్గరలో వెళ్తుంది. ఇంకొక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే మీరట్ దగ్గర ఉన్నటువంటి ఒక మారుమూల విలేజ్కి అంజద్ ఖాన్ వెళ్ళాడు. ఈ సినిమా రిలీజ్ అప్పటికి 1 వీక్ కూడా అవలా. అక్కడ ఒక టీ స్టాల్ దగ్గర ఆగాడు. టీ తాగుదా అని చెప్పి అనేటప్పటికీ ఆ వ్యక్తి గుర్తుపట్టాడు అంజద్ ఖాన్ని, కూర్చోబెట్టాడు. ఈ టీ స్టాల్కి వెళ్ళినప్పుడు ఆ టీ ఓనర్ ఏం చేస్తున్నాడంటే గ్రామ్ఫోన్ రికార్డు వింటున్నాడు. అప్పట్లో మీకు షోలే సినిమా ఈ డైరెక్ట్స్ రిలీజ్ చేశారు. అది ఇండియాలో నెంబర్ 1 ర్యాంకింగ్లోకి వెళ్ళింది. ఆ తర్వాత మన తెలుగులో దానివేరు సోరకన్నా ఆ స్థాయిలో వెళ్ళింది. అలాగే ముత్యాలముగ్గు సినిమా కూడా మంచి రికార్డులు సాధించింది గ్రామ్ఫోన్ రికార్డ్స్లో. ఈ డైలాగులు అతను వింటున్నాడు. దాంతో వెంటనే ఏం చేశాడంటే మేరట్ నుంచి ల్యాండ్ లైన్స్ అండి, ఇప్పుడు మొబైల్స్ లేవు, రమేష్ చెప్పికి ఫోన్ చేసి ఈ మార్మల్ ప్రాంతాల్లో కూడా చాలామంది ఆదరిస్తున్నారు, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అన్నట్టు అంజద్ ఖాన్. సో ఇంకా తర్వాత అప్రతిహత విజయం సాధించింది. ఆ రోజు టికెట్, బాల్కనీ టికెట్ 15 రూపాయలు అయితే 2000 కూడా అమ్మినటువంటి రోజులు బ్లాక్లో. ప్రభంజనం మినర్వాలో మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత 1980లో షాన్ అని చెప్పి సినిమా వస్తే ఆ సినిమా వేశారు. అయితే ఇంత అద్భుత విజయం సాధించినటువంటి ఈ షోలే సినిమా చాలా కష్టతరంగా తీయాల్సి వచ్చింది. 3 సంవత్సరాలు టైం పట్టింది, 3 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే ఈ సినిమాలో ఒక ప్రత్యేకత ఏంటంటే 1 రూపీ కాయిన్, 1 రూపీ కాయిన్ టాస్ వేస్తారు. టాస్ వేసినప్పుడు బొమ్మ పడుతూ ఉంటుంది. సినిమాలో మీకు చివరికి వచ్చేప్పటికి 2 వైపుల బొమ్మ కనిపించేటువంటి సన్నివేశం కూడా ఉంటుంది. ఇది రియల్గా ఈరోజు చాలామందికి తెలియదు, కానీ ఆ సినిమా షూటింగ్లో అలాంటి కాయినే వాళ్ళకి దొరికింది. అప్పట్లో రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొన్ని కాయిన్స్ ప్రింట్ చేసేటప్పుడు తప్పుగా వచ్చేస్తుండేవి. అలా 2 పక్కల బొమ్మ ఉన్నటువంటి ఆ కాయిన్ రమేష్ చెప్పి దగ్గరికి వచ్చేటప్పటికి రమేష్ చెప్పి ఈ కథని
ఒక పాయింట్ దానికి అనుకూలంగా మార్చుకొని స్క్రిప్ట్ రాశారు. ఆ రూపాయి కాయలు ఇప్పటికీ కూడా రమేష్ సిప్పి కుటుంబానికి చెందిన వాళ్ళ దగ్గర ఉంది. ఎందుకంటే ఇది లక్కీ అని చెప్పేసి ఆ కాయని దాచుకున్నారు వాళ్ళు. అలాగే ఈ సినిమాలో వచ్చేప్పటికి ఏ దోస్తే అనే ఒక పాట ఉంది కదా, ఇది మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉంటారు. సైడ్ మీకు చిన్న డిక్కీలా ఉంటుంది, అంటే సైడ్ కార్ అని కూడా దీన్ని అంటారు. ఈ సైడ్ కార్లో అమితాబ్ బచ్చన్ కూర్చోవడానికి వయసు అతని ఏజ్ ఆ టైంకి 30 ఏళ్ళు అలాగ ఉంటాయి. కానీ హైట్ మాత్రం 6.4. అందులో కూర్చోవాలంటే చాలా ఇబ్బంది. అందుకని ప్రత్యేకంగా ఈ సైడ్ కార్ని తయారు చేశారు. రాజదూత్ వెహికల్ ఇది. రాజదూత్ వెహికల్కి వీళ్ళిద్దరూ పాడుకుంటూ వెళ్ళేటువంటి ఈ సన్నివేశాన్ని చూసి 1975 తర్వాత చాలామంది రాజదూత్ మోటార్ సైకిల్స్ కొనడం ప్రారంభించారు. అలాగే ఈ సైడ్ కార్స్ను కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ రోజుల్లో అభిమానులు ఇది ఒక ఫ్యాషన్ ట్రెండింగ్ ఇదిగా వాళ్ళు భావించేవాళ్ళు. అయితే ఈ మోటార్ సైకిల్ ఇప్పటికీ కూడా బెంగళూరులో ఉంది. బెంగళూరులో ఒక ఆయన ఈ వింటేజ్ కార్స్ కానీ వింటేజ్ బైక్స్ కానీ కొనుక్కొని దాచుకోవడం అలవాటు. ఇప్పటికీ అప్పుడు వాడిన రాజదూత్ ఆ సైడ్ ఉన్నటువంటి కారు వాళ్ళ దగ్గరే ఉంది. అలాగే ఈ రామ్నగర్ అని చెప్పేసి నేను ఏదైతే ఈ షూటింగ్ ప్లేస్ చెప్పానో 2008లో మేము బెంగళూరు వెళ్ళినప్పుడు 50 కిలోమీటర్ డిస్టెన్స్లో వెళ్ళినప్పుడు ఇప్పటికీ కూడా ఆ రోజు షోలే సినిమాలో ఎటువంటి లొకేషన్స్ ఉన్నాయో కొన్ని లొకేషన్స్ మారిపోయాయి అనుకోండి. కొండలు ఆ ప్రాంతాల్లో మాత్రం చూస్తే మనకి ఆ సినిమాలో ఉండేవి మాత్రం యాజ్ ఈజ్గా మనకి కనిపిస్తాయి. ముఖ్యంగా రైల్వే ట్రాక్, అక్కడ రైలు వెళ్ళేటువంటి సన్నివేశాలు అన్నీ కూడా ఇప్పటికీ సహజత్వంగా ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయినటువంటి మధురైనటువంటి సంఘటనలు. ఈ సినిమాలో మరొక ప్రత్యేకత ఏంటంటే హేమమాలిని బసంతి క్యారెక్టరు. ఈ సినిమా నిర్మాణం అయింది 73, అంటే దాదాపు 3 సంవత్సరాల టైం పట్టిందన్నా కదా, 72 అనుకోవచ్చునండి. ఆ టైంకి సంజీవ్ కుమార్ హేమాన్ని ప్రేమిస్తున్నాడు, ధర్మేంద్ర కూడా హేమాన్ని ప్రేమిస్తున్నాడు. కానీ జయ చక్రవర్తికి ధర్మేంద్రకి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు. కొంతవరకు సంజీవ్ కుమార్ పట్ల ముక్కు చూపిస్తోంది. అయితే యాక్చువల్గా ఈ దీంట్లో మొట్టమొదట వీరు జై క్యారెక్టర్కి వీరుని అనుకున్నది సంజీవ్ కుమార్. ఈ ఠాకూర్ క్యారెక్టర్ చేయడానికి ధర్మేంద్ర మొట్టమొదటి ఇష్టపడ్డాడు. కానీ అతనికి అనిపించింది ఏంటంటే ఒకవేళ సంజీవ్ కుమార్ కూడా హేమాలితో ప్రామాణ్యంలో ఉన్నాడు కాబట్టి ఆ క్యారెక్టర్ అతనికి ఇచ్చేస్తే వాళ్ళిద్దరు క్లోజ్ అయిపోతారు, నేనేమో ఈ పెళ్లికి అనేది చేసుకోవడానికి అవదని ఆ క్యారెక్టర్ని వదిలేసుకున్నాడు. అప్పుడు సంజీవ్ కుమార్ ఠాకూర్ క్యారెక్టర్ని వేయడం జరిగింది. సంజీవ్ కుమార్కు ఉన్న ప్రధాన లక్ష్యం ఏంటంటే తను 22 ఏళ్ల వయసులో నాటకాలు వేసేటప్పుడు కూడా 60 ఏళ్ల వయసులో నుండి క్యారెక్టర్లు వేసేవాడు. ఈ సినిమాలో ఠాకూర్ క్యారెక్టర్ని చాలా అద్భుతంగా చేశాడు సంజీవ్ కుమార్. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే జనగా ఈ సినిమాలో ట్రాలీ షాట్స్ వాడతారు ఎక్కువగా. హేమమాలిని పక్కనే జయ చక్రవర్తి ఉండేది. ఎంతసేపు కూడా ధర్మేంద్ర వచ్చి మాట్లాడకుండా కాపు కాస్తూ ఉండేది. అందుకని ఏం చేసేవాడంటే ఒక షాట్ని 100 సార్లు తీసేట్టుగా చేసేవాడు. ఎలాగంటే ట్రాలీ బాయ్కి డబ్బులు ఇచ్చేవాడు. డబ్బులు ఇచ్చినప్పుడు అది స్పీడ్గా నడపకుండా స్లోగా నడపడం, స్లోగా నడిపే చోట స్పీడ్గా నడపడం, ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే సీన్ సరిగా వచ్చేది కాదు, మళ్ళీ రీషూట్ చేసేవాడు. అలాగా ఎక్కువగా హేమమాలినితో మాట్లాడటానికి ఆ హేమమాలినితో స్పెండ్ చేయడానికి ధర్మేంద్ర ఈ రకమైనటువంటి ఒక ఇది చేసేవాడు. ఆ ట్రాలీ బాయ్కి ఇలా చేసినందుకు 100 రూపాయలు టిప్ ఇచ్చేవాడు. ట్రాలీ బాయ్ ఆ రోజుల్లో చాలా వేలాది రూపాయలు సంపాదించాలని కూడా అంటారు. అయితే ఈ సినిమాలో మనం ఇంకొక విషయం చెప్పుకోవాలంటే అమ్జద్ ఖాన్, గబ్బర్ సింగ్ ఈ క్యారెక్టర్కి మొట్టమొదటి అనుకున్నది డానీ. డానీ చాలా భయంకరంగా చేస్తాడు అని ఎక్స్పెక్టేషన్స్ రమేష్ సిప్పికి ఉంది. కానీ అదే టైంలో ధర్మాత్మ అని చెప్పేసి ఫిరోజ్ ఖాన్ సినిమా షూటింగ్కి అతను విదేశాలకు వెళ్ళిపోయాడు. గత్యంతరం లేదు, ఎవరిని పెట్టుకుందాం అని చెప్పి అనుకున్నప్పుడు ఈ సినిమా రైటర్స్ అయినటువంటి సలీం ఖాన్, జావేద్ అఖ్తర్లో ఆనాటి ప్రముఖ రంగస్థల నటుడు అమ్జద్ ఖాన్ బాగుంటాడని చెప్పారు. సరే చూద్దాం అని చెప్పి రమ్మని చెప్తే యాక్చువల్గా రమేష్ చెప్పి ఒక దివాన్ కాట్ మీద లాగా రెస్ట్ చేసుకుని ఉంటే వచ్చాడు. ఆ పైనుంచి ఇలా చూసేప్పటికి గంభీరంగా చాలా ఎత్తుగా కనిపించాడు అమ్జద్ ఖాన్. వెంటనే పర్వాలేదు ఇతను బాగానే ఉన్నాడని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు. కానీ రమేష్ సిప్పికి ఒక డౌట్, ఇతను యాక్ట్ చేయగలడా, యాక్ట్ చేయలేడా.
అయినా తప్పదు తీసుకెళ్లారు. బెంగళూరులో లాడ్జీలో వీళ్ళు ఉండేవాళ్ళు. 50 కిలోమీటర్లు ప్రతిరోజు షూటింగ్కి వెళ్ళి వస్తుండేవాడు. ఒకరోజు షాట్ పెట్టారు. అది అమ్జద్ ఖాన్ షాటు. మీకు బాగా గుర్తుండే ఉంటుంది సినిమాలో. అరే ఓ కితనే ఆద్మీతే అని ఉంటుంది కదా, అది అతను ఫస్ట్ షాట్ అనమాట. పైగా ఈ షాట్లో ఏంటంటే తంబాకు ఒకటి చేతిలో నలుపుతూ అది నోట్లోకి అలా విసిరేసి అరే ఓ కితనే ఆద్మీతే అని డైలాగ్ చెప్పాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ తంబాకును చేతితో నలుపుతున్నాడు, నోట్లోకి వేసుకుంటున్నాడు. నోట్లోకి వేసుకున్నప్పుడేమో అరే ఓ కితనే ఆద్మీతే అని చెప్పడం మర్చిపోతున్నాడు. ఒకవేళ అరే ఒరే కితనే ఆద్మీతే అన్నప్పుడు ఈ తంబాకు నోట్లోకి విసుకోవడం మర్చిపోతున్నాడు. దీన్ని చూసి ఆ రోజు పొద్దున మొదలు పెడితే సాయంత్రం వరకు 60 టేకులు తిన్నాడు. 60 టేకుల్లో ఒక్క టేకు కూడా ఓకే అవ్వాలి. ఇంకా రమేష్ సిప్పికి చికాకు వచ్చి తన దగ్గర ఉన్న సీన్ పేపర్స్ ఫైల్ని విసిరి ఆర్డర్ పారేశాడు. ఇంకా అతను పంపించేద్దాం, లాభం లేదు, ఇతను పనికిరాడని చెప్పి కూడా అనుకున్నాడు. అయితే నైట్ వాళ్ళు బెంగళూరు వెళ్ళి లాడ్జ్లో స్టే చేసినప్పుడు సలీం ఖాన్ జావేద్ అఖ్తర్తో చెప్పాడు, ఏంటి మీరు తీసుకొచ్చారు ఇలాంటి వాడిని, ఇతను పనికిరాడని చెప్పంటే వాళ్ళందరూ మాకేం సంబంధం లేదని మీరు తీసేస్తాం, మాకేం పర్వాలేదు, మీ ఇష్టం అని చెప్పి అనేసారు. కానీ అమితాబ్ బచ్చన్ మాత్రం అడ్డొచ్చాడు. లేదు అతను ఫస్ట్ డే షూటింగ్ నర్వస్గా ఉంటుంది ఎవరికైనా, ఇలా తీసేయడం మంచిది కాదు, అతనికి షూటింగ్ స్పాట్ అలవాటు చేద్దాం అని చెప్పి అంటే కేవలం అమితాబ్ బచ్చన్ మాట మీద గబ్బర్ సింగ్ని ఈ సినిమాలో కంటిన్యూ చేశారు. అది కూడా చాలా అవమానకర రీతిలో చేశారు. అతను ఏంటంటే ఈ సినిమాలో మీకు అతను డ్రెస్ వేసుకుంటాడు కదా, ఆ డ్రెస్ వేసుకొని మెడలో తూటాలు అది వేసుకొని ఒక గన్ను పట్టుకొని వచ్చి పని ఉన్నా లేకపోయినా ఆ షూటింగ్ స్పాట్లో కూర్చోవాలి. ఇది అతని పని. ఎంత అవమానకరంగా ఉంటుందో ఆలోచించండి. అందరూ అతను చూసి అనుకునేవాళ్ళు, అయ్యో పాపం ఇతను ఎక్కువ కాలం ఉండడు, పాప ఇలా కూర్చుంటున్నాడు అని చెప్పేసి అనుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే అమితాబ్ బచ్చన్ అతను పక్కకి పిలిచి నీకు నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలని చాలా ధైర్యం చెప్పిన మీద ఆ తర్వాత కాలంలో అతనికి షూటింగ్ సందర్భంలో చాలా ఈజీగా టేక్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత గబ్బర్ సింగ్గా చాలా మంచి పేరు వచ్చింది. అమితాబ్ బచ్చన్ ఒక విధంగా గబ్బర్ సింగ్గా అతను నిలబడటానికి ప్రధాన కారణమయ్యాడు. అలాగే సలీం ఖాన్ జావేద్ అఖ్తర్ ఇద్దరు కూడా తన సినిమాలో రికమెండ్ చేసి తర్వాత తను వదిలేస్తారు అన్న ఒక భావంతో అమ్జద్ ఖాన్ తర్వాత కాలంలో ఎప్పుడు కూడా సలీం ఖాన్ జావేద్ అఖ్తర్ రాసిన సినిమా స్టోరీస్లో తను విలన్గా నటించలేదు, ఏ క్యారెక్టర్ కూడా వేయలేదు. అదేంటి ఇది విచిత్రం. ఎప్పుడు ఎవరు ఎలా కలుస్తారు, ఎవరు ఫ్రెండ్ అవుతారు, ఎవరు మద్దతుగా నిలిపిస్తారు, ఎవరికి కూడా తెలియదు. ఇంకా ముఖ్యమైన సన్నివేశం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి సెంటిమెంట్. 1975లో ఈ సినిమా రిలీజ్ అయింది కదా, 1973లో దీన్ని షూటింగ్ చేస్తున్నప్పుడు మొట్టమొదట ఈ రామ్నగర్ కొండల దగ్గరే ప్లాన్ చేశారు. మొట్టమొదటి షాటు జయా బాదర్ మీద పెట్టారు. ఆవిడ అప్పటికి వీడియో క్యారెక్టర్ వేస్తుంది. వీడియో క్యారెక్టర్ అంటే వైట్ శారీ, వైట్ బ్లౌజు, నుదుటి మీద బొట్టు లేకుండా, ఇది సన్నివేశం. చాలామంది చెప్పారు రమేష్ సిప్పికి, వద్దు ఇది ఇలా చూపించడం మనకి కరెక్ట్ కాదు, సెంటిమెంట్ ప్రకారం మనకి నష్టపోతాం, వీడియో క్యారెక్టర్ని ఫస్ట్ షూట్ చేయడం మంచిది కదంటే సెంటిమెంట్ని పక్కన పెట్టేశాడు రమేష్ సిప్పి. ఆ రోజులో అలాంటి ఆలోచన విధానం ఉండేదండి. ఇప్పుడు మారిపోయింది కానీ సొసైటీ, అలాగ ఆలోచించేవాళ్ళు పురాతన పద్ధతులు. అయితే అదే టైంలో భారీ వర్షం, అంతా కూడా బురద కింద తయారైపోయింది. అప్పుడు అనుకున్నారు ఈ ముహూర్తమే బాగాలేదు, పైకి భారీ వర్షం బట్టి ఈ సినిమా ఇంకా ఆడటం కష్టం అని చెప్పని కూడా అనుకున్నారు. కానీ అంచనాల్ని తలకిందులు చేస్తూ ఈ సినిమా రిలీజ్ అయ్యి అత్యధిక కలెక్షన్స్ సాధించడం జరిగింది. అంటే సెంటిమెంట్కి నిజమైన విజయానికి ఏమాత్రం సంబంధం లేదని నిరూపించినటువంటి చిత్రం షోలే. యాక్చువల్గా ఈ షోలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం జరుగుతున్నప్పుడే అమితాబ్ బచ్చన్, జయా బాదరి పెళ్లి చేసుకుందాం అని చెప్పి అనుకున్నారు. వాళ్ళు ముందుగానే రమేష్ సిప్పికి చెప్పారు, మేము పెళ్లి చేసుకుంటాం అంటే పర్లేదు, మీరు పెళ్లి చేసుకున్న తర్వాత నేను సినిమా షూటింగ్ ప్రారంభిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు పెళ్లి చేసుకొని లండన్కి వెళ్ళి హనీమూన్కి వెళ్ళి వచ్చారు. ఈ సినిమా సందర్భంగానే తను ప్రెగ్నెంట్ అవ్వడం కూడా జరిగింది జయా బాదరి. మీకు పైకి కొండలకి వెళ్ళేటువంటి సన్నివేశాల్లో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు. అలాగే ఈ సినిమాలో హేమమాలిని కనుక తీసుకుంటే ఒక సన్నివేశం ఉంటుంది.
ఆ సన్నివేశంలో అమ్జద్ ఖాన్ హేమమాలిని చేయి పట్టుకొని వెనక్కి తిప్పేటువంటి సన్నివేశం ఉంటుంది. అతను పొరపాటుగా ఏం చేశాడంటే ఆ చైన్ నిజంగానే వెనక్కి తిప్పాడు. మొట్టమొదటి అంతా బాగానే ఉంది, కొంచెం పెయిన్ వచ్చింది, ఐస్ క్యూబ్స్ అది పెట్టారు. చివరికి వాళ్ళు చెప్పాను కదా, బెంగళూరులో వాళ్ళ హోటల్లో ఉండేవాళ్ళు. అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి చెయ్యి అంతా వాచిపోయింది. వాచిపోతే ధర్మేంద్రకి చాలా కోపం వచ్చింది. వచ్చి అమ్జద్ ఖాన్తో గొడవ పడ్డాడు. ఇద్దరు తన్నుకునే పరిస్థితికి వచ్చారు. కానీ అమితాబ్ బచ్చన్ మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి అది కావాలని చేయలేదు, అది నాటకంగా అలా మామూలుగా తెలియకుండా అతను తిప్పడం వల్ల జరిగిందే తప్ప అతను అలాంటి మనిషి కాదని చెప్పి ధర్మేంద్రని శాంతింపు చేయడం కూడా జరిగింది. దాంతో జయ చక్రవర్తికి డౌట్ వచ్చింది, ఎందుకు ఇతను ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, ఎవరికి లేని ఇంట్రెస్ట్ ఇతనికి ఎందుకు, మేము కదా బాధపడాల్సిందని డౌట్ కూడా ఆ రోజు జయ చక్రవర్తికి వచ్చింది. ఆ రోజే యూనిట్లో అందరికీ అప్పటికి బాగా తెలిసిన సినిమా ఇండస్ట్రీలో చాలా పత్రికలు కూడా రాయటం మొదలుపెట్టాయి. ధర్మేంద్ర హేమమాలిని మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, పెళ్లి కూడా చేసుకుంటాడు అన్న టాక్ కూడా అప్పుడు బాగా వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయిన 5 సంవత్సరాల తర్వాత అది నిజమైంది. 1980లో హేమమాలిని పెళ్లి చేసుకున్నాడు ధర్మేంద్ర. సో ఈ సినిమా కనుక చూసుకుంటే మీకు ఏ దోసితే అనే పాట ఉంది కదా, ఈ పాటని 21 రోజుల పాటు చిత్రీకరించడం జరిగింది. జనరల్గా మనకి ఈ రోజుల్లో సినిమాలో అంటే రోజులో ఒక పాట తీసేస్తారు. ఇప్పుడు బాగా లేట్ అవుతుంది అనుకోండి, ఆ రోజుల్లో కూడా ఇది 21 రోజుల పాటు తీయడం జరిగింది. ముఖ్యంగా ఈ క్లైమాక్స్ ఫైటే కాకుండా మీకు అట్రాక్టివ్గా ఉండే ఇంకో ఫైట్ ఉందండి ఈ సినిమాలో, అది ట్రైన్ ఫైట్. ఇది బాంబేలో తానే రోడ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఒక రూట్ని వాళ్ళు తీసుకున్నారు. అంటే మీకు హేమ సినిమాలో ఎలాగ ఒక లైన్ తీసుకున్నారో ఒక కంప్లీట్ లైన్ లీజుకి తీసుకున్నారు. ఈ లీజుకి తీసుకుని ఒక ట్రైన్ కూడా అద్దెకి తెచ్చుకున్నారు. అద్దెకి తెచ్చుకున్నప్పుడు గుర్రాలు వెంటపడి చేజింగ్ చేసే సన్నివేశాలు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో గ్రాఫిక్స్ లేవండి. నిజంగా మీరు బాగా ఈ సినిమా కనుక చూస్తే కొన్ని గోతులు ఉంటాయి. ఆ గోతుల్లోకి వెళ్ళి గుర్రాలు పడిపోతూ ఉంటాయి, వెనక్కి దొల్లిపోతూ ఉంటాయి. అవన్నీ నిజంగా క్లైమాక్స్ తీయడానికి లండన్ నుంచి ఎక్స్పర్ట్స్ని పిలిపించారు, లండన్ నుంచి ఫైట్ మాస్టర్స్ని పిలిపించారు. 7 నెలల పాటు కంటిన్యూస్గా ఈ చిత్రీకరణ జరిగింది. మీరు ఈ సినిమాలో కనుక చూస్తే దాదాపు 20 నిమిషాల పాటు ఈ ట్రైన్ ఫైట్ అనేది ఉంటుంది. మనకి ఒళ్ళు గగురుపాటు కలిగించేలా ఉంటుంది. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈరోజు మన దగ్గర అనేక గ్రాఫిక్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచో మనం అన్నీ అడాప్ట్ చేసుకున్నా కూడా ఇంత ఎఫెక్ట్ మనం తీసుకురాలేకపోతున్నాం. ఏమీ లేనటువంటి టైంలో షోలే సినిమాలో ఒళ్ళు గగురుపాటు కలిగించేటువంటి సన్నివేశాలు వాళ్ళు చిత్రీకరించారంటే మనం ఆలోచించాలి వాళ్ళిద్దరి మధ్య ఎంత గొప్పగా ఉండేటువంటి ఇది ఉందో. ముఖ్యంగా కనుక ఇందులో ధర్మేంద్ర తర్వాత హేమమాలిని ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్లో ఒక ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది రామ్నగర్ ప్రాంతంలోనే. అది యాక్చువల్గా మార్నింగ్ టైంలో 9 o'clockకి వెళ్తుంది. ఆ తర్వాత ట్రైన్ అనేది లేదు. ఈ చిత్రీకరణ అంతా జరిగిపోయి ఆ రోజు వాళ్ళు వెళ్ళిపోవాలి, ముంబైకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయిపోయింది మొత్తం షూటింగ్. చిన్న పాట మిగిలిపోయింది. అదేంటంటే అమితాబ్ బచ్చన్ పక్కన పెడితే ధర్మేంద్ర హేమమాలిని ఇద్దరు మాట్లాడుకునే సన్నివేశం ఒకటి ఉంటుంది. అది ఏమైందంటే ఒక షూట్లో లాస్ట్లో చిత్రీకరిద్దాం అని చెప్పి అట్టే పెట్టారు. కరెక్ట్గా 9 గంటలకు ట్రైన్ వస్తుంది. వీళ్ళందరూ ట్రైన్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఇంకా 10 నిమిషాలు ట్రైన్ వస్తుంది అనగా వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటే ఏమైందంటే కంటిన్యూటీ మ్యాచింగ్ అనేటువంటి డ్రెస్ మారిపోయింది హేమమాలినికి. హేమమాలినికి అంతకుముందు ఉన్న సీన్లో డ్రెస్ వేరు, ఇక్కడ ఉన్నటువంటి డ్రెస్ వేరు. వెంటనే అప్పట్లో లొకేషన్స్లో మళ్ళాగా క్యారవాన్స్ అవి ఏం లేవు, చీరలు అవి గట్టిగా అడ్డుగడ్డ కట్టేసి మార్చేవాళ్ళు అంతే. అలా తీసుకెళ్ళి శారీ మార్చి కరెక్ట్గా తీసుకొచ్చేటప్పటికి ట్రైన్ రావటం మొదలుపెట్టింది. ధర్మేంద్ర డైలాగ్ చెప్పాడు, ఆ డైలాగ్ ఓకే అయిపోయింది. దాంతో వాళ్ళ ఫ్లైట్కి ముంబై వెళ్ళిపోయారు. అంటే ఆ రోజుల్లో సహజత్వం గురించి రమేష్ చెప్పి అంత పాటుపడేవాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ హిస్టరీలో సినిమా హిస్టరీ కనుక చూసుకుంటే షోలే సినిమా ఫస్ట్ 1 వీక్ ఇది ఫ్లాప్ అన్నారు, సెకండ్ వీక్ యావరేజ్ అన్నారు, 3వ వీక్ అబవ్ యావరేజ్ కాదు సూపర్ టూపర్ హిట్ అన్నారు. ఇంకా తర్వాత సినీ పరిశ్రమ వాళ్ళంతా కూడా షాక్ అయిపోయారు. ఏంటి ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా మనుషుల్ని కట్టిపడేసే విధంగా
తీసిన సినిమా అని చెప్పి మెచ్చుకున్నారు. 50 సంవత్సరాలు ఇప్పటికి అయిపోయినా కూడా ఎప్పటికీ కూడా షోలే అంటే చాలామంది ఆసక్తి చూపిస్తారు. ఇప్పటికీ కూడా మీకు ఈ రీసెంట్ టెండర్స్లో ఎలాగ సినిమా తీశారో అలాగే ఉంటుంది ఈ షోలే సినిమా కూడా. అలాగే ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే రమేష్ సిప్పే సీత ఔర్ గీత సినిమాతో మంచిగా ఎట్టించి షోలేతో ప్రపంచాన్ని సృష్టించిన ఆయన తర్వాత కాలంలో అదే స్థాయిలో సినిమాలు తీస్తారని చాలామంది అనుకున్నారు. కానీ ఆయన కూడా తన సినిమాని వేరే సినిమాని కూడా అంతగా తీలేకపోయాడు. షాన్ అని చెప్పి తీశాడు ఆయన. 1980లో వచ్చింది. అది కూడా యావరేజ్ అబవ్ యావరేజ్ కానీ నిలిచిపోయింది. శక్తి అని చెప్పి మళ్ళీ అమితాబ్ బచ్చన్తో తీశాడు. దానికి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది కానీ పెద్ద సూపర్ డూపర్ కలెక్షన్స్ ఏమీ రాలేదు. ఆయన తీసిన వాటిలో మాత్రం బునియాద్ అని చెప్పి దూరదర్శన్లో ఒక సీరియల్ వచ్చింది. ఆ బునియాద్ చాలామందిని ఆకట్టుకుంది. మళ్ళీ రమేష్ చెప్పి అంత బాగా చేశాడు అని చెప్పేసి అనుకున్న సీరియల్ అయితే బునియాద్ మాత్రమే. అంటేనండి ఎవరికైనా వాళ్ళ సినిమా తీసినప్పుడు వాళ్ళకి తెలియదు అది ఎంత హైట్స్కి వెళ్తుందో. అలాగా ఒక క్లాసిక్ సినిమా ఇక మాయాబజార్ ఉంది. మాయాబజార్ కేబిరెడ్డి గారు తీశారు. మళ్ళీ అలాంటి మాయాబజార్ నన్ను తీలేకపోయాడు ఆయన. అది లవకుశ మళ్ళీ అలాంటి స్థాయిలో ఎవరు తీలేకపోయారు. అలాగే గుండమ్మ కథ అది క్లాసిక్, దాన్ని ఎవరు మళ్ళీ ఆ స్థాయిలో తీయలేరు. అల్లూరి సీతారామరాజు ఆయన తీశారు, మళ్ళీ అలాంటి స్థాయిలో ఎవరు తీయలేరు. అంటే కొన్ని మనం టచ్ చేయలేనివి. షోలే సినిమాని కూడా ఇప్పుడు ఎవరు తీయలేరు. రామ్ గోపాల్ వర్మ ప్రయత్నం చేసినా కూడా ఫెయిల్యూర్ అయిపోయాడు. కారణం ఏంటంటే ఆ క్లాసిక్ మూవీ ఎప్పటికీ కూడా ప్రేక్షకుల్ని మదిలో ఉండిపోతుంది. అద్భుతమైన రికార్డు స్థాయిలో అంటే ఈ షోలే సినిమా 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనందరూ కూడా ఒకసారి ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే తప్పకుండా ఈ సినిమాని చూడండి. ఇప్పుడు యువతరం కనుక ఎవరైనా చూడడం లేని వాళ్ళు ఉంటే ఈ సినిమాని మళ్ళీ ఒక్కొక్కసారి తప్పకుండా చూడండి. మీరు మంచి ఎంజాయ్మెంట్ పొందుతారు. ఒకటి మాత్రం నేను కోరేది ఏంటంటే ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుగు మ్యాగజైన్స్లో లేవండి. ఇది నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి వాటిల్లోంచి గ్యాదర్ చేసినవే. అది కూడా చాలా నిక్కచ్చిగా ఇంకా చాలా విషయాలున్నా సమయ భావం వల్ల కొన్ని అత్యధిక ముఖ్యమైన విషయాలు మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు వీటిని ఆదరిస్తారని, మీ ఆదరణతో మరిన్ని క్లాసిక్ మూవీస్ మీ ముందు ఉంచుతారని మీరు చెప్తున్నాను. అయితే చాలామంది కొంతమందికి డౌట్ రావచ్చు, ఎందుకంటే మూవీస్ ఎక్కువ చెప్తున్నాను. కారణం ఏంటంటే మూవీస్ నుంచి నేర్చుకోవాల్సింది కూడా మనకు ఉంది. ఈ సినిమా యాక్చువల్గా శత్రుఘ్న సినిమా చేయాలి. అమితాబ్ బచ్చన్కి వచ్చింది అవకాశం. వాళ్ళిద్దరి మధ్య రైవల్టీ ఎంతకాలం కొనసాగిందంటే ఇప్పటికీ కూడా దాదాపుగా కొనసాగుతాం. అంటే తన పాత్రని తను తీసేసుకున్నాడనే భావన శత్రుఘ్న సినిమాలో ఏర్పడింది. వాళ్ళు ఇప్పటికీ కూడా మిత్రత్వంగా ఉండరు. పైకి నవ్వుతూ మాట్లాడినా కూడా వాళ్ళు కలివిడిగా ఉండరు. అలాగే డానీ గొప్ప యాక్టర్, అతను వదిలేసినటువంటి ఆ క్యారెక్టర్ అమ్జద్ ఖాన్ చాలా అసలు ఏమి అనుభవం లేనివాడు, అసలు కంగారు పడిపోయాడు. కానీ అమితాబ్ బచ్చన్ ప్రోత్సహించడం వల్ల అతను గబ్బర్ సింగ్గా గడగడలాడించాడు. ఆ రోజుల్లో గబ్బర్ సింగ్ అంటే చాలు అందరూ కూడా భయపడే స్థాయికి తీసుకెళ్ళాడు అమ్జద్ ఖాన్. మనం పాజిటివ్ యాటిట్యూడ్ ఏంటంటే మనం సిన్సియర్గా ఏదైతే వర్క్ని నమ్ముకుంటామో ఆ వర్క్ మనం ఖచ్చితంగా చేయగలిగితే అది పరిపూర్ణమైన విజయం సాధిస్తుంది. నేటి యువత కూడా నేర్చుకోవాల్సిన అంశం ఇందులో ఉంది కాబట్టి మీ ముందు ఉంచుతున్నాను. నేను చెప్పే విషయాలు కేవలం సినిమాటిక్గా మీరు ఆలోచించకండి. నిజ జీవితంలో మన పాజిటివ్ యాటిట్యూడ్ కూడా ఉంటుందనే ఇవన్నీ కూడా మీకు విడమర్చి చెప్తున్నాను. వీటిని ఆదరించాలని కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి అలాగే సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.